ఇక్కడ ఆకాశమే లింగంగా ఆకాశలింగం భావిస్తారు. అంటే దేవుడు రూపం లేనివాడని, కేవలం జ్ఞానస్వరూపుడని అర్థం. కనకసభ. నటరాజస్వామి ఆనంద తాండవం చేసిన ప్రదేశాన్ని పొన్నంబలం లేదా బంగారు సభ అని పిలుస్తారు. ఈ అద్భుతమైన క్షేత్రం గురించి లేదా ఆ చిదంబర రహస్యం వెనుక ఉన్న శాస్త్రీయ కోణం గురించి, చిదంబర రహస్యం మరియు ఆ ఆలయ నిర్మాణంలో ఉన్న ఆశ్చర్యకరమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇది ఆధ్యాత్మికత మరియు విజ్ఞాన శాస్త్రం, సైన్స్ అద్భుతంగా కలగలిసిన అరుదైన క్షేత్రం. చిదంబర రహస్యంలోని ప్రధాన కోణాలు ఇక్కడ ఉన్నాయి. 1. శూన్యం, రూపం లేని దైవం. చిదంబరం ఆలయంలోని గర్భాలయంలో నటరాజస్వామి పక్కనే ఒక ఖాళీ ప్రదేశం ఉంటుంది. అక్కడ దేవుడి విగ్రహం ఉండదు, కేవలం బంగారు బిల్వ పత్రాల మాల మాత్రమే వేలాడుతుంటుంది. ఒక తెరను తొలగించినప్పుడు మనకు